దేవరా 2 సినిమా ఉంటుందా లేదా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఒక రచ్చ నడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా అని చెప్పేసి వేరే డైరెక్టర్లతో ఇంకా వేరే సినిమా చేయాలని చెప్పేసి ఫుల్గా బిజీగా ఉన్నాడు. మరి దేవరా 2 సినిమా ఎప్పుడు చేస్తాడు అనే విధంగా ఒక చర్చ మాత్రం నడుస్తుంది. సో దీనికి జూనియర్ ఎన్టీఆర్ కూడా స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. అది కూడా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా క్లారిటీ ఇచ్చేశారు. అయితే రీసెంట్గా అంటే నిన్న ఇక్కడ కొరటాల శివ గారి బర్త్డే. అయితే ఆయన బర్త్డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పోస్ట్ పెట్టారు. దానికి క్లియర్గా మనం చూసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే శివ, ఏ ఫిలిం మేకర్ హూ స్పీక్స్ త్రూ సైలెన్స్ అండ్ స్ట్రెంగ్త్, విషింగ్ యూ మెనీ మోర్ స్టోరీస్ దట్ ఇన్స్పైర్ అండ్ మూమెంట్స్ దట్ లైవ్ ఆన్ విత్ అస్, కాంట్ వెయిట్ టు రైడ్ ది వేవ్ వన్స్ అగైన్ అనే విధంగా, అంటే కాంట్ వెయిట్ టు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి కొరటాల శివతోని ఇక్కడ రావాల్సిన సినిమా ఏంటి, దేవరా 2 కాబట్టి సో ఇండైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ దేవరా 2 సినిమా కొరటాల శివతో వీలంత తొందరగా చేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఇండైరెక్ట్గా ఆ విషయాన్ని అందరికీ కూడా తెలియజేశాడు అనే విధంగా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దేవరా సినిమాకి సంబంధించి ఒక అంటే ఎప్పటి నుంచో కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది. రాజమౌళి గారితో ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్తో సినిమా చేసినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది ఘోరంగా అనే విధంగా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఆ విధంగా ప్రూఫ్ అయింది కూడా. సో మరి ఇక్కడ ఈ సినిమాకు సంబంధించి RRR సినిమా తర్వాత RRR సినిమా మల్టీ స్టార్గా చేశారు రామ్ చరణ్ గారు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత దాని తర్వాత వచ్చిన సినిమానే దేవరా సినిమా. అయితే దేవరా సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, ఈ సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అవుతుందని చాలామంది కూడా అనుకున్నారు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేయలేదు, అక్కడికే బ్రేక్ చేసేసారు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే మరీ హిట్ అని కాకుండా మంచి హిట్ మాత్రం దేవరా సినిమా సంపాదించింది. సో ఇప్పుడైతే దేవరా 2 సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఈ పోస్ట్ని బట్టి చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు.